1, 2, 3. ఎవర్రా ఎవర్రా కాదు మీరందరూ నా పిల్లలే. అవును అవును అవునరా అవునరా రే మీరందరూ నా పిల్లలే. కాదురా ఇడు మీ ఫ్రెండా? మరి మీరు ఫ్రెండ్ రండి అంటే ఈడొచ్చాడేంటి? మీ ఫ్రెండ్ అవును వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. అవునా? అవును 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 రండిరా నా దగ్గరికి. రామని చెప్పండి. ఇదిగో టీచర్ అమ్మా, చెప్పు. వీళ్ళందరూ నా స్టూడెంట్లే, కాదు నా పిల్లలే. కాదు వీళ్ళందరూ రోజు సినిమా చూస్తారు, కాదు రోజు అబద్ధాలు ఆడతారు, ఆడరు, రోజు కొట్టుకుంటారు. కాదు. ఈ బుద్ధులన్నీ నాయే. వీళ్ళని తీసుకెళ్ళిపోతా. వచ్చండి. రే సాతాను గాని పంపిద్దామా? మీరు సాతానుతో వెళ్ళిపోతారా? సాతాను గాని పంపించేద్దామా? సరే ఏసునామం చెప్దామా? అది చెప్పొద్దు. ఏసునామం చెప్దామా? వద్దు. ఏసునామము వద్దు. వద్దు. శక్తి లయం లయం వద్దు. ఏసునామము వద్దు. జయం జయం సాతాను లయం లయము. చూసారా సాతాను శక్తులు లయం అనగానే ఎలా పారిపోయిందో చూసారా? యేసయ్య నామం అంటే సాతానికి అంత భయం. కానీ ఆడేంట్రా మీరు అందరూ ఆడి ఫ్రెండ్స్ అంటున్నాడు. బూతు మాటలు ఆడుతున్నారు మీరు రోజు, అబద్ధాలు ఆడుతున్నారు మీరు రోజు. మరి పక్కన వాళ్ళని కొట్టుకుంటున్నారా, తిడుతున్నారా? మరి ఏంటి మీ ఫ్రెండ్ అంటున్నాడు ఏంటాడు? ఆడు చూడడానికి ఎలాగున్నాడు చూసారా? మీరందరూ ఇంత అందంగా ఉంటాడు ఎలాగున్నాడో చూసారా? భయంకరంగా. అమ్మో. ఏంటి అమ్మాయిలు మీరు మాట్లాడొద్దని చెప్పిన సౌండ్లు చేస్తున్నారేంటి? ఆ వెనకాతల మెట్ల మీద వాళ్ళే సౌండ్ చేయకండి. మీరు సౌండ్ చేయకు. షూ బాయ్స్ సౌండ్లు చేయకండి. అదిగో లవ్లీ మళ్ళీ సౌండ్ చేసావా నీకు దెబ్బలు పడతాయి. లవ్లీ చెప్పు. నేను ఆంటీని కాదు అక్కనే. ఆంటీ మీకు పెళ్ళి అయిపోయింది కదా ఆంటీ? పెళ్ళి అయిపోతే ఆంటీ అయిపోతారేంటి? నా దృష్టిలో పెళ్ళి అయిపోతే అందరూ ఆంటీలే. నాకు పెళ్ళి అయిపోయి పిల్లోడు కూడా ఉన్నాడు నీకు తెలుసా? అయినా సరే నేను అక్కే. నన్ను అక్కడే పిలువు, ఆంటీ కాదు. కాదు నీకు పేరు ఉంటుంది కదా? ఒరే నా పేరేంట్రా? మళ్ళీ చెప్పండి. ఏంటి? బిందా? ఎత్తడి బిందా? ఎత్తడి బిందా అంటే సేవటి బిందా? స్టీల్ బిందా? బింది కాదు, బిందు. బిందు. మై నేమ్ ఈస్ బిందు. అచ్చా ఓకే. నీ పేరేంటి? నా పేరా? నీ పేరే. నా పేరు నాకు సిగ్గు. సిగ్గేస్తుందంటారా? ఎవరికైనా పేరు చెప్పండి సిగ్గేస్తుందా? అక్క ఆడపిల్లలు చూస్తే నాకు సిగ్గేస్తుంది అక్క. ఓ పని చేయి, మగ పిల్లల వైపు చూసి చెప్పు, అప్పుడు సిగ్గేయదు. అక్క మగ పిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ అవుతుందక్క. ఎక్కువ మంది ఉన్నారా? అవునక్క. అందుకని సిగ్గేస్తుందా? అక్క ఆ చివరిలో 5 నెలలు నాకు ఇందాక నుంచి చూస్తున్నారు అక్కడ. అంటే వాళ్ళన్నీ అలాగే చూస్తారు కానీ నువ్వేం సిగ్గుపడకే. చెప్ప
నీ మరి- పేరు చెప్పు. మీరు అందరూ అడగండి, నీ పేరేంటి అని అడగండి. నా పేరు నా పేరు నా పేరు మీకెందుకు? కావాలని చెప్పండి. చెప్పు. నా పేరా? నా పేరు ఆ, అక్క. నవ్వుతారు అక్క అందరూని. ఏం నవ్వరు. నవ్వుతారా మీరు అందరూ? పేరు చెప్తే నవ్వుతారు ఎవరన్నా? అక్క, నవ్వుతారు అక్క నా పేరు చెప్తే. ఎవరు నవ్వరు. చెప్పు. అక్క ఆ, నవ్వరు కదా? నవ్వరు. అక్క నువ్వు కూడా నవ్వుతావు అక్క. నేను అస్సలు నవ్వను. నిజం కదక్క? నిజంగానే నవ్వను. అక్క దగ్గర అక్క. చెప్పు. అక్క ఆ, నువ్వు చాలా బాగున్నావు అక్క. నేను చాలా బాగున్నానా? అవునక్క. సరే, నువ్వు ఇంకా బాగున్నావు తెలుసా? అక్క ఆ, నా పేరు నీ దగ్గర పేరు అక్క చెప్తాను. చెప్పు. దగ్గర అక్క. ఆ, అక్క ఆ, నా పేరు ఆ. నీకెందుకు అక్క? మరి నా పేరు ఎందుకు అడిగావు నువ్వు? నా పేరు నేనంతే. చెప్పాను కదా. నాకు అందరే కావాలి. నువ్వు మాత్రం నీకు ఏమి ఎవరికే చెప్పవేమో, నీకు మాత్రం అందరే కావాలేమో. సర్లే చెప్తానులే, బాధపడుకుద్దా. ఇలా రా దగ్గర రా. చెప్పు. చెప్పు. ఇంకా రా. చెప్పు. ఇంకా రా. రా ఇలా రా. చెప్పు. దగ్గర చెప్పు. వచ్చావా? ఆ, చౌక అమ్మట్లేదేంటి? నా పేరు ఆ, జింగి చెక్క. ఆ? ఏంటి ఏంటి నీ పేరు మళ్ళీ చెప్పు. జింగి చెక్క. ఒరే జింగి చెక్క అంట. ఈ పేరు ఎవరికన్నా ఉంటుందిరా? అయ్యో అక్క నవ్వుతున్నారు అక్క. చెప్పాను కదా అక్క నేను. అవును, మరి నీ పేరు అలా నవ్వేటట్టుగానే ఉంది, జింగి చెక్క అంట. అంటే జింగి నేనక్క, చెక్క నా ఫ్రెండ్ ఉందక్క. అమ్మో, జింగ్ అంటే ఈడంట, చెక్క అంటే వాళ్ళ ఫ్రెండ్ అంట. ఈడే ఎలాగొన్నాడు? నా ఫ్రెండ్ వచ్చింది అక్క. ఈడే ఎలాగొన్నాడు? ఫ్రెండ్ ఇంకెంత నా ఫ్రెండ్ తీసుకొస్తాను అక్క. తీసుకురా. తీసుకొస్తానక్క. తీసుకురా. తీసుకొస్తానక్క. తీసుకురా. ఎక్కడ ఉండక్క? ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటాను. ఈడెంత దూరంగా ఉన్నాడు. వీళ్ళ ఫ్రెండ్, వీడికి గర్ల్ ఫ్రెండ్ రా. బాయ్స్ తో ఫ్రెండ్షిప్ చేయాలి, గర్ల్స్ తో ఫ్రెండ్షిప్ చేయాలి. అవునా? ఈ జింగిగాడు వెళ్ళి ఆ చక్కతో ఫ్రెండ్షిప్ చేసాడు, చూసారా? అదేంటి, ఇప్పుడే కదా వచ్చాడు, నేను తీసుకొస్తానని. నీ దగ్గరికి రాలేదా? అయ్యో, మరి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? అయ్యో, మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తెలీదు. తెలీదు. వచ్చాడు. అదిగో మీ జింగిగాడు ఎక్కడ? ఒరే చెక్క. ఒరే చెక్క ఎక్కడున్నావు రే? కాదు, నువ్వు చెక్కని పిలుచుకొని వస్తానని వెళ్ళావు కదా. అవునక్క. మరి తను వచ్చింది, నువ్వు రాలేదు. నువ్వెక్కడికి వెళ్ళావు? అక్క అదే నేను అలా షికారుకి వెళ్ళొస్తానక్క. షికారుకి వెళ్ళొచ్చావా? అవునక్క. మేమిద్దరు మంచి ఫ్రెండ్స్ అక్క. అవునా? చూస్తేనే అర్థమవుతుంది మీ ఫ్రెండ్షిప్ ఎంత క్లోజ్. అక్క పక్కోడి జీవితం సంకట ఇవ్వడానికి మేమే కారణం అక్క. అయ్యో బాబోయ్. అక్క ఏదైనా సరే మేమిద్దరు కలిసి చేస్తాం. ఏదైనా కలిసే మా జింగి చేస్తారా? చెక్క ఎంత బాగున్నాడు చూడు. మా జింగి చెక్క. చాలే అప్పటికి అక్క మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? పిల్లలు మీరు అందరూ ఎందుకు వచ్చారు? నువ్వు మళ్ళీ వస్తావా? కాదు, వాళ్ళందరూ సిబిసికి వచ్చారంట, ఇప్పుడే చెప్పారు. అవునా అక్క? ఉమ్, సిబిసికి వచ్చారా? అవును. అంటే ఏంటక్క? సిబిసి అంటే ఏంటి పిల్లలు?
చిల్డ్రన్ బైబిల్ క్లాసెస్. అవునక్క. ఆ, అక్క ఆ. సిబిసి అంటే చిల్డ్రన్ బైబిల్ క్లాసెస్ కాదక్క, మరి చికెన్ బిర్యానీ సెంటర్. నీకు కూడా సగత్తలా కాదు, అది చికెన్ బిర్యానీ సెంటర్ కాదు, అది చిల్డ్రన్ బైబిల్ క్లాసెస్. చిల్డ్రన్ బైబిల్ క్లాసెస్. మాకాడ ఎవడో చెప్పాడక్క, మా చక్కగడ చెప్పాడు చికెన్ బిర్యానీ సెంటర్. ఇద్దరు ఒక్కరికి మించిన వాళ్ళు ఒకళ్ళ ఉన్నారా? అక్క అక్క చెప్పు. సూపర్ ఉన్నావు అక్క. నేను సూపర్ ఉంటాను కానీ బిస్కెట్ అంటావు అక్క. ఈయన కోపం తెప్పిస్తుంది అక్క. కోపం తెప్పిస్తే నువ్వేం చేయాలి? శాంతంగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. అలా కొట్టకూడదు, అలా కొట్టకూడదు జింగు. అల్లరి చేస్తున్నారు. కాదు, ఆడపిల్లలు కొట్టుద్దా ఒకరైనా అనుకుంటుందక్క. మీరిద్దరు ఫ్రెండ్స్ అయి ఉండి ఇంత అల్లరి చేస్తున్నారేంటి? సిబిసికి ఎందుకు వచ్చారంటే ఇందాక కేక్ ఎడతా ఉన్నారక్క. ఆ కేక్ స్మెల్ వచ్చింది, అక్కడ నుంచి వచ్చారక్క. కేక్ ఎట్లేదక్క. ఈ రోజు కేక్ ఉందని నీకెలా తెలుసు అక్క? అక్కడ ఆడెవడో ఇందాక మీరు బ్రేక్ ఇచ్చినప్పుడు కేక్ కట్ చేశారని చెప్పాడక్క. అవునా? అందుకని కేక్ పెడతారు అందరక్క భోజనాల్లో, అందుకే వచ్చారక్క. నువ్వు అందుకని మీ ఫ్రెండ్ కూడా కూడా తీసుకుని వచ్చావా కేక్? మరి మీ ఫ్రెండ్ కాదు జింగు, మీ ఫ్రెండ్ అన్నప్పుడు నువ్వు అన్ని చెప్పాలి కదా. పాపం తనకి చెప్పడం, నువ్వు ఒక్కడవే తినేస్తే ఎలాగా? నా ఇష్టం, నా ఇష్టం. నీ ఇష్టమా? సర్లే గాని పెడితే పెడితే లేకపోతే ఒక్క అయ్యో జింగు, చక్క నువ్వు అలా కొట్టకూడదు, తప్పు తెలుసా? చూడక ఎలా కొడుతుందో. ఇది నా ఫ్రెండ్ అయింది కానీ నన్ను తినేస్తున్నాక రోజుని. కాదు, ఎంతైనా మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. రోజు మీరు సినిమాలకు వెళ్తావు, షికార్లకు వెళ్తావు, అన్ని చోట్లకి వెళ్తావు అక్క. ఎక్కువ అల్లరి చేస్తావు అక్క. మరి అక్క తీసుకురా, నేను ప్లాన్ చెప్తాను అక్క. అలా దగ్గర జోబులు కొట్టవచ్చి చెప్తారు అక్క పడుకున్నప్పుడు. అమ్మో, అందుకనే తీసుకొస్తుంది అక్క. లేకపోతే మేమిద్దరు షికార్లకి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి అక్క. అమ్మో, అలా దొంగతనం చేయకూడదు జింగు. పేరెంట్స్కి తెలియకుండా వాళ్ళ పాకెట్స్ నుంచి మనీ తీయొచ్చా పిల్లలు? అలా దొంగతనం చేయకూడదు. కావాలంటే అడిగి తీసుకోవాలి మనీ కదా, అవునా? అలా దొంగతనాలు అవి చేయకూడదు జింగు. సరే కానీ మీరు సండే స్కూల్కి వెళ్తారా? మీరు సండే స్కూల్కి వెళ్తారా? మేమా చాక్లెట్లు బిస్కెట్లు టైంకి వెళ్తాం అక్క. అదేంటి స్టార్టింగ్ ప్రేయర్కి వెళ్ళరా? మాకు అవి ఇష్టం కాబట్టి అక్క. అదేంటి అక్క? మాకు యాక్షన్ సాంగ్ సిస్టమ్ ఉండవు అక్క, సాంగ్ సిస్టమ్ ఉండవు అక్క. సాంగ్ సిస్టమ్ ఉండవా? ఇష్టం ఉండవు అక్క. మాకు చివరిలో చాక్లెట్లు బిస్కెట్లు కళ్యాణి పెడతాడక్క. ఆ టైంకి వస్తానక్క నేను. అయ్యో, నాకు తోడు ఇద్దరు ముగ్గురు ఉన్నారక్క. ఆ వెనకత్తలు ఉన్నాడు చూడక్క, నిర్మలగాడు ఆడు. అవును, నిర్మల ఎప్పుడు అలాగా అక్కడ ప్రగతి గడు ఇద్దరు చూడక్క ఆడు. అవును, వాడు కూడా అలాగా వస్తాడు అక్క. ఇక కాదా ఫ్రెండ్ రెడ్డిగాడు రావడం ఫస్టే వస్తాడు, కానీ మధ్యలో మాయమైపోతాడు. ఎక్కడికి వెళ్తాడో తెలీదు, మళ్ళీ లాస్ట్ లో వస్తాడు. కుర్మేష్ గారి దగ్గరికి వెళ్తాడా? స్టార్టింగ్ ప్రేయర్ నుంచి వెళ్ళారనుకో, మీకు మంచి మంచి సాంగ్స్,
యాక్షన్ సాంగ్స్, బైబిల్ స్టోరీస్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు చర్చ్లో, తెలుసా? అమ్మో, రే చింగి చకాలు బాగున్నారా? చింగి చకాలు మా వాళ్ళే చింగి చకాలు. వాళ్ళని నేను నరకానికి తీసుకెళ్ళిపోతాను. మీరు కూడా వచ్చేయండి, వచ్చేయండి, అబద్ధాలు ఆడండి, దొంగతనాలు చేయండి, సినిమాలకు వెళ్ళండి. రండ్రా రండ్రా రండ్రా, అల్లరి బాగా చేయండిరా. అమ్మ నాన్న మాట వెనకండ్రా, వెనకండ్రా. రే రండ్రా, రే మీరందరూ నా ఫ్రెండ్స్ రా. అవునరా ఏడే మేడం గారు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. కాదు, అవునండి, కాదు, అవునా, కాదు, అవునా, కాదు. అవునరా, అవునరా. రండ్రా, నా దగ్గరికి వచ్చేయండిరా, వచ్చేయండిరా, వచ్చేయండిరా. ఏసునామం చెప్తామా? ఏయ్, వద్దు, ఏసునామము ఏయ్, వద్దు, సాతాను శక్తి వద్దు, లయం లయము వద్దు, ఏసునామము జయం జయము వద్దు. సాతాను శక్తి ఏయ్. లయం లయము ఏయ్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. ఏయ్. చూసారా, వెళ్ళిపోయాడు. కానీ ఆ జింగి చక్రాల గారి కోసమే వచ్చినట్టున్నాడు రా ఈ సాతాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ చూసారా ఎంత అల్లరి చేస్తున్నారో. మీరు కూడా ఈ 3 రోజులు అలాగే అల్లరి చేశారు కదా. అమ్మో, మళ్ళీ వచ్చి కనబడుతున్నాడురా చక్కగా. అవును అక్క, వాడెవడో మీకు తెలుసా? అక్క మీ friend అంట? తెలీదు అక్కాడు. మరి మీ ఫ్రెండ్ అంట కదా వాడు. నా ఫ్రెండ్ అక్క. మరి వాడే చెప్పాడు, అవును కదా? ఇప్పుడేగా కాదక్క. చెప్పాడు, జింగి చక్కలు నా ఫ్రెండ్ అని చెప్పాడు. కాదక్క, నేను ఇప్పుడు వచ్చి చూడలేదక్క. అవునా? అవునక్క. వాళ్ళు ఎవరో తెలుసా? వాడెవడో తెలుసా? అక్క ఎవడో తెలియదక్క. వాడి పేరు, వాడి పేరు ఏంటక్క ఏంటి? వాడి పేరు సాతాను. ఆ, అక్క సాతానుడు ఏం చేస్తాడక్క? సాతాను గడు ఏం చేస్తాడో తెలుసా? మీతోటి అబద్ధాలు ఆడిస్తాడు, బూతు మాటలు ఆడిస్తాడు, దొంగతనాలు చేయిస్తాడు, తల్లిదండ్రులు చెప్పిన మాట విననివ్వడు, చర్చికి అసలే రానివ్వడు, మొబైల్ ఫోన్స్ అవి యూజ్ చేయిస్తాడు, చెడ్డ మాటలు అన్నీ మాట్లాడిస్తాడు, పెద్దల్ని ఎదిరించమని చెప్తాడు. అవును తెలుసా? ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్. చేస్తున్నామక్క. మరి అందుకే ఆడు మీ ఫ్రెండ్ అని చెప్పేసి అన్నాడు. అవునక్క. అక్క ఇప్పుడు మీరు ఆడు మాకు కనిపించకూడదంటే, ఆడితోటి మేము వెళ్ళకూడదంటే, ఆడితో మేము ఫ్రెండ్షిప్ చేయకూడదంటే, ఆడితో ఆడు ఎక్కడ తీసుకెళ్తాడక్క? వాడు నరకానికి తీసుకెళ్తాడు తెలుసా? అక్క నరకంలో ఏముంటది అక్క? నరకంలోని పెద్ద అగ్నిగుండం ఉంటది, అందులో వేసేసి మిమ్మల్ని చితక బాధేస్తా ఉంటారు. అప్పుడు మీరు ఇంకా మంట, అమ్మో బాబోయ్ మంట, చచ్చిపోయేటట్టున్నాం బాబోయ్ మమ్మల్ని కాపాడండి కాపాడండి అంటే ఎవరు మిమ్మల్ని కాపాడడానికి మీ దగ్గరికి రారు తెలుసా? మరి మీరిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మీరిద్దరు కలిసే వెళ్తానన్నారు కదా ఎక్కడికైనా. అక్క నరకానికి కూడా కలిసే వెళ్తారా? అక్కడికి నేను 2 బకెట్లు నీళ్ళు ఎట్టుకెళ్తానక్క, మంటలు ఆపేసుకుంటానా. అమ్మో, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు తెలుసా? నువ్వు ఆపడానికి. అక్క అయితే అక్కడికి ఈ చక్కగా పంపిస్తానక్క. అలా కాదు, మీరు మీ ఇద్దరికి నేను ఒక మాట చెప్పనా? అప్పుడు నేను వస్తాను వెనక. కాదు,
పర్లేదు అక్క సారీ కాదు మీ ఇద్దరికి నేను ఒక ఐడియా చెప్పనా చెప్పక్క మీరిద్దరూ కలిసి వెళ్ళి ఒక ప్లేస్ అక్క చెప్పనా అవునక్క నేను ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయానక్క చెప్పు మరి ఎందుకు మేము భయపడ్డాం గానీ ఇక్కడ ఉన్న పిల్లలు ఎవ్వరూ భయపడలేదట ఎందుకంటే మా పిల్లలు మీకులాగా సాతానుతో స్నేహం చేయరు కాబట్టి అవునా వాళ్ళందరూ ఏసైతో స్నేహం చేస్తారు ఏం చేస్తారక్క ఏసైతో స్నేహం అంటే ఏసైతో స్నేహం అంటే రోజు బైబిల్ చదువుకుంటారు ఏం చదువుతారక్క చదువుతారు ఏ పిల్లలు మీరు చదువుతున్నారా బైబిల్ చదువుతున్నారా రోజు ప్రేయర్ చేసుకుంటారు నిజంగా చేసుకుంటారా ప్రతి ఆదివారం సండే స్కూల్కి వస్తారు అవునా ఎవ్రీ ఇయర్ విబిఎస్ లో పార్టిసిపేట్ చేస్తారు అవునా ఇవన్నీ పనులు చేస్తున్నారు కాబట్టి సాతానుగాడు మా పిల్లల దగ్గరికి రాలేడు అవునా మీరు ఏమి చేయట్లేదు కాబట్టి మీ దగ్గరికి వచ్చాడు అవునక్క అక్క అయితే మరి మేము కూడా పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇవన్నీ చేయాలక్క ఏసై దగ్గర రావాలంటే అవును అన్నీ చెయ్యాలి రోజు బైబిల్ చదువుకోవాలి ప్రేయర్ చేసుకోవాలి సాంగ్స్ పాడుకోవాలి ఎవ్రీ సండే స్కూల్కి రావాలి తల్లిదండ్రులు పెద్దలు చెప్పిన మాట వినాలి అక్క అయితే రే చింగి చక్క ఇద్దరం కలిసి మరి ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్దాం రోజు బైబిల్ చదువుకుందాం రోజు పాటలు పాడుకుందాం రోజు ప్రార్థన చేసుకుందాం ఇవన్నీ చేస్తే మీకు ఒక గిఫ్ట్ ఉంటది తెలుసా ఏంటి గిఫ్ట్ అంటే నాకు అవునా స్మైలీ అక్కడ ఒక కవర్ ఉంది కదా తీసుకురా ఆ గిఫ్ట్ ఏంటో నేను మీకు చూపిస్తానే అవునక్క యేసయ్య పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్తారు తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు యేసయ్య వైట్ కవర్ అందులోని యేసయ్య మనకి ఒక కిరీటము ఇస్తారు తెలుసా అవునక్క ఆ కిరీటము మనం పెట్టుకున్నాం అనుకో దాని పేరు జీవ కిరీటం అంటారు ఇదిగో చూడు ఎంత అందంగా ఉన్నావో కదరా నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేను మీ ఇద్దరికి ఇది షేర్ చేస్తున్నాను కానీ ఏసై అయితే ఒక్కొక్కరికి అదిగో మా పిల్లలందరికీ ఇటువంటి కిరీటం ఇస్తాడు ఏసయ్య తెలుసా మరి మీకు కూడా కావాలనుకో మీరు కూడా ఏం చేయాలి మీరు కూడా ఏం చేయాలక్క అక్క తీసేసింది ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్ళాలి రోజు బైబిల్ చదువుకోవాలి రోజు ప్రేయర్ చేసుకోవాలి మీ పేరెంట్స్ చెప్పిన మాట వినాలి అందరూ ప్రార్థన చేస్తారక్క అయ్యో ఎంత బాగా చేస్తారో మా పిల్లలు చేస్తారక్క అయితే అక్క నేను ప్రార్థన చేస్తానక్క ఓకే పిల్లలు మీరు అందరూ కళ్ళు మూసుకోండి జింగ్ ప్రార్థన చేస్తాడంట ఎలా చేస్తాడో చూద్దాం మామూలు కూర్చొని మూసుకోండి మోకాళ్ళు చెయ్యి జింగ్ రే చక్క కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తా ఏసయ్య నేను నా చింగి చక్క ఇద్దరం కలిసి ఎన్నో తప్పులు చేశాం ఏసయ్య నీకు అవిధేయంగా నీకు వ్యతిరేకంగా జీవించాం ఏసయ్య నన్ను క్షమించండి ఏసయ్య మా ఇద్దరిని క్షమించండి ఏసయ్య నీ పరలోక రాజ్యంలో మేము చేరుకునే స్థానాన్ని మాకు దయచేయండి ఏసయ్య ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకుంటాను ఏసయ్య ఈ రోజు నుంచి బైబిల్ చదువుతాను ఏసయ్య ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తాను ఏసయ్య పాటలు పాడుకుంటాను ఏసయ్య ప్రతి వారం సండే స్కూల్కి వస్తాను ఏసయ్య నా హృదయంలోకి రండి ఏసయ్య ఆమేన్ ఆమేన్ అక్క అక్క నాకు చాలా హ్యాపీగా ఉంది అక్క అవును ఎందుకో తెలుసా నేను చెప్పనా ఇప్పుడు వరకు నీ హృదయంలో సాతానుగాడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఇప్పుడు వరకు సంతోషంగా లేవు ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది ఏసైకి ప్రార్థన చేసావో ఏసై నీ హృదయంలోనికి వచ్చేసారు అవును అందుకే నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు జింగు చాలా థ్యాంక్స్ అక్క అవును సిబిసికి వచ్చిన 3 రోజులు కూడా నేను బయట ఆడుకున్నాను కానీ ఈ విషయాలు ఏమీ తెలుసుకోలేదక్క
అక్క ఉమ్. ఐఎమ్ సారీ అక్క. నాకెందుకు సారీ, ఏసైకి చెప్పు సారీ. అక్క ఇప్పుడు మరి వరకు 3 రోజులు నువ్వు కష్టపడి చెప్పారు కదా అక్క, కళ్యాణాన్ని నువ్వు దుర్గా ప్రసాద్ అని ఆ టీచర్లు అవును. అన్ని చెప్పారక్క, నేను వినలేదక్క సరిగ్గా. కానీ ఇప్పుడు మాత్రం నేను యేసయ్యని తెలుసుకున్నానక్క. ఆ జీవ కిరీటాన్ని నేను పొందుకుంటానక్క. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను, ప్రతిరోజు బైబిల్ చదువుతానక్క. వెరీ గుడ్ జింగ్, నువ్వు బాగా మారు మనసు పొందావు. అదే మాకు చాలా సంతోషంగా ఉంది. అక్క మేమిద్దరం కలిసి చక్కగా రోజు కలిసి చేస్తామక్క. ఈసారి నుంచి అలా చేయమక్క. ఈ రోజు నుంచి Very ఏసీ బిడ్డగా జీవిస్తానక్క నేను. అవునక్క, ఏసీ బిడ్డగా జీవిస్తానక్క. వెరీ గుడ్. మీరు మీరు కూడా ఏసీ బిడ్డగా జీవిస్తారా? జీవిస్తారు, చెప్పండి. ఆహ్వానిస్తామని చెప్పండి. మీరు కూడా ఆహ్వానిస్తారా? నిజంగానా? నిజంగా 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 ఉమ్, ఓకేనక్క. ఉమ్. అక్క ఆ, నేను నా ఫ్రెండ్స్ ని తీసుకొస్తానక్క. ఓకే సరే. నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, పర 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 సతను పారిపోతాడు సతను, పర 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 సతను పారిపోతాడు సతను. నా చిన్ని పెదవులు యేసయ్యను స్తుతిస్తే, నా చిన్ని పెదవులు యేసయ్యను స్తుతిస్తే, పర 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 సతను పారిపోతాడు సతను, పర 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 సతను పారిపోతాడు సతను, పర 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 సతను పారిపోతాడు సతను. చూసారా జింగు చెక్కలు ఎంత మంచిగా మారిపోయావు. ఎంత చెడ్డగా ఉన్నవారినైనా ఏసై దగ్గరికి వస్తే ఏసై ఏం చేస్తాడు? పిల్లలు మార్చేస్తారు. అవునా కదా?